ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు అధికారులు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఉదయం 10 గంటలకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారం అందుబాటులోకి వచ్చింది. అయితే ఎక్స్లో షెడ్యూల్ విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. మెగా డిఎస్సిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులు భర్తీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. వీటిలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తులు, పురపాలక గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ పాఠశాలలోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది, పూర్తి సమాచారం ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక మెగా డిఎస్సి పై కూడా ఇక పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు ఊరటనిచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు ఎన్నికల హామీల్లో భాగంగా ఇక డిఎస్సి విడుదల చేస్తాం, అదే విధంగా కొన్ని పోస్టులు విడుదల చేసి మమ అనిపించుకోకుండా మెగా డిఎస్సిని విడుదల చేస్తాము, 16,000 కూడా ఎక్కువ ఉండేలాగా మేము ప్రణాళికలు సిద్ధం చేశాము అంటూ కూడా ఇటు డిఎస్సి అభ్యర్థులకు అయితే కనుక పోరాటమిచ్చినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా ఇటు తాజాగా ఈ రోజు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఇక డిఎస్సి అభ్యర్థులకి తీపి కబురు అయితే అందించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క డిఎస్సిలో భాగంగా వయసు సైతం కూడా పెంపొందించడం కూడా జరిగింది. 42 వరకు ఉన్నటువంటి ఈ యొక్క అభ్యర్థుల వయో పరిమితి అనేది కూడా 44కి పెంచడం కూడా జరుగుతుంది. అది ఓన్లీ ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రమే అంటూ కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఎన్నో సంవత్సరాల కళ అయితే కనుక డిఎస్సి అభ్యర్థులకి నెరవేరిందని కూడా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కూడా డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తీస్తామని చెప్పి కాలయాపన చేశారంటూ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అయితే కనుక పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా మెగా డిఎస్సి విడుదల చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ఈ మేరకు కూడా ఈ యొక్క డిఎస్సి మెగా నోటిఫికేషన్ అనేది ఈ రోజు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి వెబ్సైట్ లో అన్ని వివరాలన్నీ కూడా పొందుపరచడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉంటారో వారందరికీ కూడా ఓట్ ఇచ్చేలాగా, అంటే వయో పరిమితి సైతం కూడా పెంపొందించినటువంటి నేపథ్యంలోనే ఇంకా వీరికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఓట్ ఇచ్చినట్టు అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.